ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చామనుకో, ఈ ఇందాక రూమ్ వెనక చూసాం. ఈ రూమ్లో ఏమైనా ఇందాక మనకి ఆర్చ్ పెద్దగా కనపడింది వెనక రూమ్లో చూసినప్పుడు. ఆర్చ్ పెద్దగా ఉండి ఇందులో ఆర్చ్ చిన్నగా ఉంది. ఇప్పుడు కిచెన్ని సపరేట్ చేస్తే ఇది ఒక గోడ ఒకటి వచ్చింది ఇక్కడ అడ్డుగా ఈ రూమ్లో. కిచెన్ సపరేట్ చేస్తే గోడ ఒకటి వచ్చింది. ఈ గోడకు కూడా డిజైన్ ఏదైనా పెట్టుకోవడానికి పెట్టారు. ఇప్పుడు కనపడే ఈ ఈ టీవీ బల్ల పక్కన ఆర్చ్ అనేది ఇలా వచ్చింది ఈ రూమ్లో. ఈ టీవీ బల్ల ఉంది కదా, దీని పక్కన ఆర్చ్ వచ్చింది. ఆర్చ్ స్ట్రైట్గా చూస్తే స్ట్రైట్గా అటు స్ట్రైట్గా వెళ్తే బెడ్రూమ్ వస్తుంది. దీనికి తలుపు వేసేసారు. ఈ బెడ్రూమ్కి తలుపు లాక్ చేసి ఉంది. ఇది బెడ్రూమ్ అవుతుంది. తలుపు లాక్ చేసి ఉన్నది, ఇది బెడ్రూమ్ అయింది. ఈ తలుపు లాక్ చేసి ఉన్నది బెడ్రూమ్. ఇక్కడ ఈ బెడ్రూమ్కిను కిచెన్కి మధ్యన కొంచెం గ్యాప్ ఇలా పెట్టారు. ఇక్కడ ఇలా వస్తే కిచెన్ అయింది. ఈ కిచెన్లో కూడా దేవుడి సెల్ఫ్ ఇలా వచ్చింది, బల్ల ఇలా వచ్చింది, సెల్ఫ్లు ఇలా ఉన్నాయి, పైన ఇలా ఉంది, ఇక పక్కన సెల్ఫ్లు ఇలా ఉన్నాయి. సేమ్ మన వెనక రూమ్లో కానీ ఈ రూమ్లో కానీ సేమ్. కానీ ఈ కిచెన్ ఈ బెడ్రూమ్లో నుంచి నిలబడితే కిచెన్ అలా కనపడుతుంది. కిచెన్ నుంచి చూస్తే బెడ్రూమ్ కనపడుతుంది. ఈ కిచెన్ నుంచి ఇట్లా బయటకు వస్తే మనకి హాల్లోకి వచ్చేస్తుంది. ఇంతకుముందేమో ఈ కిచెన్ నుంచి హాల్ కనపడేది, ఇక్కడేమో గోడ కట్టారు, కిచెన్ నుంచి హాల్ కనపడదు. ఓకే, ఇలా బయటకు వచ్చేస్తే ఇలా హాల్లోకి వచ్చేస్తుంది. దీనికి కూడా ఇక్కడ నుంచి దీనికి కూడా ఇక్కడ కూడా ఒక రూమ్ పెట్టారు పక్కన. ఇది ఒక రూమ్. ఇది కూడా సేమ్ ఉంది, సేమ్ కన్స్ట్రక్షన్ అంతా సేమ్గా కన్స్ట్రక్ట్ చేశారు.